నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు విశేషంగా కలిసి వస్తాయి. ఆర్థికంగా స్వల్ప లాభాలను పొందుతుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మేధా దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ దక్షిణామూర్తి స్వామివారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు వ్యాపార విస్తరణ చేసేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సమాజంలో గౌరవాలు పెరుగుతుంటాయి. ఆరోగ్యాలు నిలకడగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు తాము చేపట్టిన పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించుకోగలుగుతారు. నూతన పరిచయాలు భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడతాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువును విశేషంగా పూజించండి. అష్టోత్తర శతనామ స్తోత్రము పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు గృహంలో ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. భూసంబంధమైనటువంటి వివాదాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. కుటుంబ పెద్దల నుండి సహకారాన్ని పొందుతుంటారు. దైవ దర్శనాలు ఆనందాన్ని కలగచేస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు అధికారుల నుండి పూర్తి మద్దతు తోడ్పాటులు లభిస్తుంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. శత్రువులపైన విజయాలను సాధించుకుంటారు. ఆదాయ మార్గాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భాస్కర నారాయణుడు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వారు మీకున్నటువంటి తెలివితేటలు వాక్చాతుర్యం వలన క్లిష్టమైనటువంటి పరిస్థితులను అధిగమించుకోగలుగుతారు. బ్యాంకింగ్ రంగాల వారు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా గతంలో చేసిన అప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారిని గరికతో పూజించండి. తులారాశి వాళ్లకు సౌకర్యవంతంగా ఈరోజు ఉంటుంది. కుటుంబానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత ఉంటుంది. చక్కగా కుటుంబ పరిస్థితులు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాదుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని కుంకుమార్చనతో చక్కగా పూజించండి. వృశ్చిక రాశి వారు దైవీకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యక్తిగత అభివృద్ధి కోసం ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్తికేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య కవచమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ పెద్దల నుండి వారసత్వంగా కొన్ని రకాల ఆస్తులను సంపాదించుకోగలుగుతారు, పొందగలుగుతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి. మకర రాశి వాళ్లకు
వృత్తుల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సహనంతో వ్యవహరించడం వలన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికంగా నిలకడగా ఉండే ప్రయత్నాలు చేస్తుంటారు. చిరకాలంగా ఎదుర్కొంటూ ఉన్న కొన్ని సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాయునందన స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కుంభరాశి వాళ్లకు సామాజిక హోదా గౌరవాలు పెరుగుతుంటాయి. నూతనమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో అనుమతులు సాధించుకోగలుగుతారు. స్నేహితుల యొక్క సహకారంతో పనులు పూర్తవుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. మనసులో వివిధ రకాలుగా ఉన్నటువంటి కోరికలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు పొందుతుంటారు. ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కమలాత్మిక అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కనకధారా స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.